హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా బ్లాగ్స్. ఈరోజు అయితే మేము లూలు మాల్ అయితే వెళ్తున్నాము. చూడండి, మా మిన్ను ఎటు బయటికి వెళ్ళినా కానీ స్టైల్ జుట్టు అని అయితే ఖచ్చితంగా అడుగుతుంది. ఆమెకి నచ్చినట్టు వేయలేదనుకో, నువ్వు ఎందుకు నేర్చుకోలేదు, పిన్ అయితే చాలా బాగా వేస్తుంది జడలు అని చెప్పేసి నన్నే రివర్స్ అంటుంది అన్నట్టు మా మిన్ను. ఇక మా మిన్ను అయితే ఇక్కడ రెడీ అయ్యి మీకు చెప్తుంది, హలో ఫ్రెండ్స్, ఇట్లా నేను లూలు మాల్కి అయితే వెళ్తున్నాను, పదండి చూద్దాం అక్కడ ఏమేమి చేస్తాము అని చెప్పేసి వాయిస్ ఓవర్ అక్కడ మాట్లాడుతుంది. ఇక మా మరిది, నేను, మిన్ను మేమైతే వెళ్తున్నాం అన్నట్టు. ఇక కార్లో ఇక కార్ ఎక్కిన తర్వాత ఇక మా మిన్ను అయితే వాళ్ళు ఇష్టం ఉన్న పాటలు పెట్టట్లేదు, కార్లో ఉండే సాంగ్స్ పెడుతున్నారని చెప్పేసి నాకు నచ్చిన సాంగ్స్ అయితే ఏం పెట్టట్లేదు అని చెప్పి ఇక మా మిన్ను అయితే ఇక్కడ అలిగి కూర్చుంది. ఇంకా ఎంత చెప్పినా అయినదో ఆమెకు నచ్చిన సాంగ్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఇక సండే కదా, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఇక మేమైతే లూలు మాల్కి అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. లూలు మాల్లో ఆఫర్స్ పెట్టారన్నట్టు. నార్మల్గా అయితే ఆఫర్స్ ఉన్నాయి, 50% ఆఫ్, 75% ఆఫ్ ఉంది. వెళ్దామని నేను అడిగితే సరే అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్ళారన్నట్టు మా హస్బెండ్ను, మా మరిది వాళ్ళు అయితే. ఇంకా మేమైతే వెళ్ళాము. కానీ ఆఫర్ అయితే ఈ సండే రోజే లాస్ట్ అట, అది మాకు తెలియక మేమైతే వెళ్ళామన్నట్టు. తెలిస్తే నిన్న అంటే సాటర్డే రోజే వెళ్ళే వాళ్ళము, సండే రోజు లాస్ట్ ఆఫర్ అని చెప్పేసి ఆల్మోస్ట్ చాలామంది అయితే క్రౌడ్ అయితే వచ్చారు. చూడండి, ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఉంది. ఇంకా అసలు వెళ్ళడానికి కూడా మాకైతే చాలా అంటే చాలా టైం పట్టింది. ఇక ఫైనల్గా మేమైతే లూలు మాల్కి వచ్చేసాము. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు బైక్స్, కార్స్ వెళ్ళే వాళ్ళు మొత్తం వాళ్ళే. మేము B4లో కార్ పార్కింగ్ చేసాము. అంటే ఎంత క్రౌడ్ ఉందో ఇక మీరు అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఆ సెల్లార్లోనే మేము ఆ ట్రాఫిక్, ఆ సెల్లార్లో చూడండి ఎంతమంది ఉన్నారో వెళ్ళే వాళ్ళు. అసలు పార్కింగ్ ప్లేసే దొరకలేదు మాకు. చాలాసేపు వెళ్ళగా ఇది దొరికింది. ఇక మా మిన్ని చూడండి, ఇక ఎంట్రీ, ఆమె హ్యాపీగా లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఏది కావాలంటే అది కొనియాలని ముందే ఫిక్స్ అయింది అన్నట్టు. నాకైతే నేను ఏది అడిగితే అదైతే కొనివ్వాలి. అంటే నేను ఏదన్నా ఒకటి కొనిస్తా అంటే, లేదు నాకు నచ్చినవి కొనియాలని అంటే సరే అన్నందుకు ఇక ఆమె ఎగురుకుంటూ పోతుంది. ఇక్కడ మేమైతే చూస్తున్నాం అన్నట్టు. బౌల్స్ అవి ఇవి చూసాం. ఆఫర్ అని పెట్టారు కానీ పెద్ద స్కామే, అసలు ఏం ఆఫర్స్ అయితే ఏం అనిపించలే మాకైతే. నార్మల్గా ఆఫర్ అని ఎక్కువ రేట్స్ పెట్టేసి వాటినే ఆఫర్స్ అని పెట్టారు. ఇక ఇక్కడైతే మేము నాన్ వెజ్ ఇవన్నీ ప్యాక్ చేసి పెడతారు కదా, మా హస్బెండ్ అయితే అట్లా ప్యాకింగ్ చేసి పెట్టినవి అయితే అస్సలు తినడు. తను లైవ్లో ఆ చికెన్ కానీ ఏదైనా కానీ కట్ చేసినవి మాత్రమే తీసుకుంటాడు. ఇట్లా ఏమన్నా తీసుకుందామని అంటే అస్సలు వద్దంటాడు. ఫస్ట్ అసలు తినడు ఫస్ట్ అసలు అది వండినా కూడా తినడు, తీసుకురాడు. ఇంక ఇక్కడైతే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అన్నీ చాలా ఉన్నాయి. అసలు ఒక్కొక్కరు అయితే ఎంత తీసుకెళ్తున్నారంటే మామూలుగా తీసుకెళ్ళట్లేదు. ఇక్కడ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇంకా మా మిన్నుకి అయితే ఇక్కడ పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయి. చూడనంటే అక్కడ హ్యాండ్ పెట్టించినందుకు ఇక ఆమె ఏడుచుడు, నేను ఇప్పుడు ఫిష్ పట్టుకుందా అని. ఇంకా ఇక్కడైతే అన్ని ఫిషెస్ అయితే చూసాం. ఇక ఆమె ఫేస్ చూడు, అప్పటికే ఏడిచి చూస్తుంది. అక్కడ చిన్న ఫిష్ ఉంటే కొంటా అని చూసింది, కాకపోతే అక్కడ ఫిషెస్ అయితే ఏం లేవు, చిన్నవి మాకు కనిపించలేవు. ఉన్నాయి కానీ ఆ క్రౌడ్లో అయితే మేము ఏం తీసుకోలేము. మిన్ను తీసుకునేటివి కొన్ని అయితే ఆమె ఏం తింటుందో స్నాక్ లాగా అవి అయితే తీసుకున్నాము. ఆమె బ్రెడ్ ఇట్లా ఈ కేక్స్ అయితే కావాలని అడిగింది. కేక్స్ అడిగితే ఇవైతే కేక్స్ అయితే తీసుకున్నాము. నేను వేరే ఒక హల్వా టైప్ తీసుకున్నాను. ఇక్కడ ఇది కూల్ కేక్ అన్నట్టు, మనం తీసుకెళ్ళేసరికి మెల్ట్ అవుతుంది, వద్దులే అని చెప్పేసి మా హస్బెండ్ వద్దన్నాడు. ఇంకా నేనైతే తీసుకోలే. అన్ని వీటికైతే ఆఫర్స్ పెట్టారు. కొంచెం ఫుడ్ సెక్షన్లో అయితే రీజనబుల్గానే అనిపించాయి మనం తీసుకునే ఐటమ్స్. ఇక ఇక్కడైతే మేము అన్ని కేక్స్ అవి ఇవి అయితే చూస్తున్నాము. ఏ ఫ్లేవర్ ఏంటి, మీ నేమ్ తింటుంది అని చెప్పేసి ఆమె చాక్లెట్ ఫ్లేవర్ తీసుకుంది. ఇక ఒకటేమో పైనాపిల్ ఇది ఫ్లేవర్, 2 కేక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నారు ఒక్కొక్కటి ఎంత రేట్స్ ఉన్నాయి. ఇక్కడ డేట్స్ చూస్తుంటే మా హస్బెండ్ ఇక్కడ కూడా ఇవే చూస్తున్నావు అన్నాడు. ఎప్పుడు తీసుకుంటావు కదా అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ డేట్స్ అవి అయితే అన్నీ చూసామన్నట్టు. ఇక్కడ నేనైతే హల్వా ఇట్లా చూసాను. హల్వా అయితే ఒకటి తీసుకున్నాను. నార్మల్గా అక్కడ 100 పెట్టారు హల్వాకి, కాకపోతే దాని మీద 200 ఉన్నది. ఇక తీసేసుకున్నాము అదొకటి. అది కూడా నేను ఇంటికి వచ్చిన తర్వాత బిల్లింగ్లో చూసాను అన్నట్టు. ఇక్కడ అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి లూలు మాల్లో అయితే. బిర్యానీ వీటికైతే చాలా అంటే చాలా ఆఫర్స్ పెట్టారన్నట్టు ఫుడ్ సెక్షన్లో అయితే. ఇక మేము ఇక్కడైతే ఏం తీసుకోలేదు, నార్మల్గా ఇక్కడ నుండి అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళామన్నట్టు. మొత్తం ఫుడ్స్వి అంటే రీజనబుల్ రేట్సే అనిపించాయి కొంచెం ఇక్కడ. ఇక చాక్లెట్ సెక్షన్స్ అవి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు అసలు, ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు అసలు. ఇంకా లాస్ట్ డే ఆఫర్ అని చెప్పేసి చూడండి ఎంత క్రౌడ్ అయితే. మేము పైకి వెళ్ళి తీసాము ఆ వీడియో కూడా. ఎంతమంది ఉన్నారంటే ఫుల్ అంటే ఫుల్, కొన్ని వేల మంది వచ్చారు అసలు నిన్ననైతే లాస్ట్ డే ఆఫర్ అని.
ఇంకా మేమైతే పైకి అయితే వెళ్ళాము. పైకి వెళ్ళి ఆ ఒకటి అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇక లాస్ట్లో అయితే ఫుడ్ సెక్షన్కి కూడా వెళ్ళి అక్కడైతే మా హస్బెండ్ కేఎఫ్సీ తీసుకున్నాము. మళ్ళీ కూల్ డ్రింక్స్ మిన్న అయితే స్ప్రింగ్ పొటాటోస్ ఉంటుంది కదా, అది కూడా కావాలని అంటే ఆమెకి అది కూడా తీసుకున్నాము. తీసుకొని ఫైనల్గా తినేసి ఇంటికైతే వచ్చేసాము. బాయ్.